సో చూస్తున్నాము రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా. నీతి, నిబద్ధత, న్యాయం ఉన్న వ్యక్తిగా కేశవరావు మరొకసారి కూడా నిరూపించుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి చాలామంది నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే చాలామంది నేతలు మొన్న డీఎస్ కూడా తను చెప్పారు చచ్చిపోయే ముందు వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని నేను చనిపోవాలి అని. సో ఇదే నేపథ్యంలోనే వయసు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా ఉండి చనిపోయారు. సో చాలామంది నేతలు కూడా వాళ్ళ ప్రీవియస్ రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా చాలామంది నేతలు కూడా ఘర్వాపసి అన్నట్లుగా మళ్ళీ కాంగ్రెస్ గూటికొస్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే బీఆర్ఎస్‌లో మొన్న గెలిచిన దాదాపు 6 ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు బీఆర్ఎస్‌లోకి వచ్చేసారు. ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికో లేదంటే ఇతరాత్ర సమస్యల వల్ల లేదంటే ఇంకా ఏమన్నా ఇబ్బందులు త్వరలో రావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టొచ్చు అన్న ఉద్దేశంతోనో ఎలాగోనో మరి వాళ్ళైతే కావాలని ఇక బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమాన్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో ఇదే నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్ళి ఇక గడ్డం ప్రసాద్ దగ్గరికెళ్ళి స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గరికెళ్ళి వాళ్ళ వినతి పత్రాన్ని సమర్పించి వీళ్ళందరిని కూడా తీసివేయాలి, వాళ్ళ అర్హతను వేటు వేయాలంటూ కూడా గడ్డం ప్రసాద్ అనేది కోరారు. స్పీకర్‌గా తనకు అర్హతలు ఉన్నా గానీ ఎందుకు ఇంతకాలం జాప్యం చేస్తున్నారు అని వాళ్ళు కూడా కోరారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు రీసెంట్‌గా రాజ్యసభ సభ్యత్వానికి రాజ్యసభలో బీఆర్ఎస్ తరపున గెలిచి ఇప్పుడు కేశవరావు రాజ్యసభ్యానికి ఇంకా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పదవి కాలం ఉన్నా గానీ ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకెళ్లారు. అక్కడ నీతి, నిజాయితీని కాపాడుకున్నారు. బీఆర్ఎస్ నుండి గెలిచి రాజ్యసభకి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. సో బీఆర్ఎస్ తన అర్హత పదవికి అంతా కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకెళ్లారు. అక్కడ నిబద్ధతను చాటుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక డీటెయిల్స్ చూస్తే ఇక రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్‌కు గురువారం అందజేశారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కేశవరావు ఆ పార్టీ గుడికి చేరారు. ఇక్కడ దీపాదాస్ మున్షి వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆల్రెడీ కూడా చెప్పారు, కాంగ్రెస్ గేట్లు కూడా ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి, ఎవరైనా రావచ్చు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుంచి, ఇతరాత్ర చిన్న ప్రాంతీయ పార్టీల నుంచి కూడా అందరూ కూడా కాంగ్రెస్‌లోకి వస్తున్న క్రమాన్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎవరో ఒకరు నిత్యం జడ్పీటీసీలు గానీ, పంచాయతీ గానీ, ఇది ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, కార్యకర్తలు కూడా వందలాది మంది కూడా వెళ్తున్నారు కాంగ్రెస్‌లోకి. సో ఇదే నేపథ్యంలో ఇక తన పార్టీ రాజ్యసభకు ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు పార్టీ మారడంతో తన సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు కూడా తను చెప్పారు. రాజీనామా సమర్పించిన అనంతరం ఇక్కడ ముఖ్యంగా ఒక పాయింట్ చూడాలి. రాజీనామా సమర్పించిన అనంతరం ఏకైక వ్యక్తి కేశవరావు అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్‌లో ఉండి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీలోకెళ్లారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే ఫైట్ చేస్తుంది. వాళ్ళ సభ్యత్వాన్ని వదులుకొని వాళ్ళ మా పార్టీలో ఉండి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. అలా కాదు, వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలని కోరుకున్నారు. కానీ కేసీఆర్ అవేమీ చేయకుండానే తను చెప్పించుకోకుండానే ముందే రాజీనామా చేసి ఇప్పుడు తను సమర్పించి అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని చెప్తున్నారు. సో రాజీనామా సమర్పించిన అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరానని, బీఆర్ఎస్ సింబల్‌పై ఎన్నికైన నేపథ్యంలో రాజీనామా చేశానని తెలిపారు. నైతిక విలువలు పాటించి చట్టానికి కట్టుబడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని, ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉండంగానే రాజీనామా సమర్పించానని కేశవరావు చెప్పుకొచ్చారు. సో ఇక్కడ తనంత తానే చెప్పుకుంటున్నాడు. ఖచ్చితంగా నిజంగా నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తిగా కేశవరావుని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తనే చెప్తున్నారు, బీఆర్ఎస్ సింబల్‌పై ఎన్నికయ్యి బీఆర్ఎస్‌లు కూడా ఇది అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. అలాగొద్దు, రాజీనామా చేసి వెళ్ళండి అంటున్నారు. సో అదేవిధంగానే కేశవరావు కూడా బీఆర్ఎస్ సింబల్‌పై ఎన్నికయ్యి నేపథ్యంలో రాజీనామా చేశానని తెలుపుతున్నారు. నైతిక విలువలు పాటించి చట్టానికి కట్టుబడి, ఇక్కడ నైతిక విలువలు, చట్టం 2 కూడా చాలా ముఖ్యము. సో చట్టానికి కట్టుబడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని, ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఎవరు కూడా ఉండరు. ఇలాగైతే నాకు తెలిసి అయితే తన పదవిని వదులుకొని ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి రావటం అనేది చాలా కష్టం. అంటే రాజీనామా చేసి ఇక్కడ కేశవరావు తన పదవి ఆల్రెడీ ఉండంగానే 2 సంవత్సరాలు కూడా ఉండంగానే తన పదవిని మొత్తాన్ని వదులుకొని ఇప్పుడు రాజీనామా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో తన రాజీనామా లేఖను కూడా సమర్పించినట్లు కూడా తెలుస్తూ ఉంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్‌కు కూడా సమర్పించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, దీపాదాస్ మున్షి వ్యవహారాల ఇన్ఛార్జి, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వీళ్ళందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చేరినట్లు కూడా తనైతే స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తిని, చట్టానికి కట్టుబడి ఉన్న వ్యక్తిని అంటూ కూడా తను వ్యాఖ్యానించిన మాటలు మనం చూస్తూనే ఉన్నాం. సో రాజీనామా చేసి వెళ్ళిన
ఏకైక వ్యక్తిగా ఇక్కడ కేశవరావు అయితే మన బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కూడా ఆ పార్టీ ఫిరాయింపులమై కాంగ్రెస్ పార్టీ ఒక చట్టం తెచ్చింది. 1900 సిరీస్‌లోనే చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ నేపథ్యంలోనే. సో, రాజీవ్ గాంధీ టైంలో తెచ్చింది. సో, ఇప్పుడు అది తని ఒక్కడు పాటించినట్టు కేసీఆర్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎన్నో దీనికంటే ముందు ఆ పార్టీ ఫిరాయింపుల మీద 2019లో మొయినాబాద్‌లోకెళ్ళి భట్టి విక్రమార్క అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పీసీసీ పదవి చేపట్టిన తర్వాత వీళ్ళెళ్ళి అక్కడ దాదాపు 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది ఎళ్ళిపోయారని చెప్పి కూడా వాళ్ళు కేసులు పెట్టారు. సో, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ గడ్డం ప్రసాద్‌కి స్పీకర్‌కెళ్ళి వినతి పత్రాలు అందిస్తుంది. సో, ఇదంతా చూసిన కేశవరావు మరి ఇదంతా ఎందుకులే అనుకున్నారో లేదంటే చట్టబద్ధంగానే వెళ్దాం అనుకున్నారో నిజాయితీగా చట్టబద్ధంగా నిలబడ్డారు కేశవరావు. తన రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్లు ఆయన క్లియర్‌గా చెప్పుకొచ్చారు. స్టే విత్ అస్.